హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే వాటర్ రావట్లేదు మా దగ్గర. వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే చూడండి, పొద్దున్న నుండి చాలా ఈరోజు పని చాలా ఉందని చెప్పి మార్నింగ్ వెళ్ళేస్తాం. పని ఏం చేయాలి, అడ్డంలో పుట్టేదాకా మా దగ్గర ఒకడు ఉన్నాడు. తీసుకుపోతే తీసుకొని పో. పట్టు వాటర్ లేదంటే ఏం పని చేయలేము. మా దగ్గర నీళ్ళు రాలేవు. 2 రోజులు 3 రోజులు అయింది. ఈ మధ్య నీళ్ళే రావడం లేదు కరెక్టు. చూడండి, ఏం చేయాలో అర్థమవుతలేదు. నీళ్ళు లేకుంటే ఏం పని కాదు. పొద్దున లేచి ఏం పని కాలేదు. అందులో కొన్ని ఉన్న వాటర్ మొత్తం వాకిలి కడిగి ముగ్గు పెట్టేసిన. ఇప్పుడు ఈరోజు గురువారం, మస్తు బట్టలు ఇవ్వాలి నేను. అయినా కూడా ఏం చేయాలి, వాటర్ ప్రాబ్లం వలన పని అంతా ఎక్కడక్కడే ఉంది. చూడండి ఫ్రెండ్స్, వాడేమో ఆల్రెడీ వాటర్ ఈ టైంకి ఇడిచేవాడు, ఇంకా ఈడుస్తలేడని ఫోన్ చేస్తే వాడు అసలు ఫోన్నే లిఫ్ట్ చేస్తలేడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి, పొద్దున్నే లేస్తే అన్ని పనులు వాటర్తోనే కూడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతున్నా. వాటర్ వాళ్ళ వేరే ట్యాంకీ కింద ఫోన్ చేద్దామంటే వాళ్ళు కూడా లిఫ్ట్ చేస్తలేరు. 300-400 తీసుకుంటారు ఫ్రెండ్స్ ఒక ట్యాంకీ పోయడానికి. అందుకోసమే అది ఏమైనా చేద్దామంటే అది కూడా తీసుకుంటలేరు. ఇంకా వీడైతే ఇప్పుడు ఎదురుస్తాడేమో తొందరగా. నేను ఇంతవరకు వెయిట్ చేసి నీళ్ళు ఎక్కడ పని అక్కడ ఉంది. నాకైతే చాలా భయం కూడా అవుతుంది. ఎందుకంటే టీచింగ్ చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని వరకు కంప్లీట్ చేసి ఈరోజు బజార్ డే, అందరూ వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఇంకా లేకపోతే తిడతారని ఒక భయం. టీచింగ్ చేసే వాళ్ళ ప్రాబ్లం టీచింగ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ రావట్లేదు. మా దగ్గర కొంచెము నేర్పే వాళ్ళు ఉంటారు కదా, మా పక్కన ఆల్రెడీ నీళ్ళు వచ్చేవి. వాళ్ళు ఎనీ టైం నీళ్ళు ఇడ్చేవాళ్ళు. ఎదురుగా ఉన్న వాళ్ళేమో వాళ్ళు ఏమన్నా ఏం చెప్పిండ్రో తెలియదు.